ఫియర్ కాన్సెప్ట్ గురించి క్వశ్చన్ అడిగితే కనుక ఈ టక్ అనేసరికి మొత్తం ఒక బాడీ అంతా కూడా ప్యారలైజ్ అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుతుంది. దానివల్ల కొంతమంది లేమన్ టర్మ్స్ మాట్లాడుకోవాలని లేదా సడన్గా ఒకసారి చూసినా అమ్మో కైరోప్రాక్టిస్ అంటే వీళ్ళు కూడా ఎక్కిట్ అన్నారంటే కనుక మన పని అయిపోద్ది అని ఒక చిన్న భయం కూడా ఉంటుంది. సో 100% మీరు ఆ వీడియో చూసన్నారు కదా, ఆ వీడియోలో చేసింది డాక్టరా లేకపోతే ఒక బార్బరా? 100% ఒక బార్బర్, అన్ఆథరైజ్డ్ పర్సన్ అండ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఐడియా అబౌట్ ద ఫిజియాలజీ, అనాటమీ, నథింగ్. మీరు అదే ట్రీట్మెంట్ ఒక ఫిజియోథెరపిస్ట్ దగ్గర, కైరోప్రాక్టర్ దగ్గర, ఆస్టియోపతి దగ్గర చేయించుకుంటే యు ఆర్ ఇన్ వెరీ సేఫ్ హ్యాండ్స్ అని అర్థం. సేఫ్ హ్యాండ్స్లో ఉన్నప్పుడు మీకు ఎటువంటి రిస్క్ అనేది ఉండదు. ఎస్, అది ఎంతైనా హై గ్రేడ్ కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్స్ ఫిజియోథెరపిస్ట్ చేతిలో కూడా అవ్వచ్చు. బట్ థెరపిస్ట్కి ఒక క్లినికల్ సైన్స్ని ప్రకారంగా రెడ్ ఫ్లాగ్స్ని రూల్ అవుట్ చేసుకోండి. రెడ్ ఫ్లాగ్స్కి చేస్తే మాత్రం నిజంగా వాళ్ళు వెంటనే అంబులెన్స్ పిలిపించాల్సి వస్తుంది. బట్ వీ విల్ మేక్ ష్యూర్ అవర్ రైట్ అసెస్మెంట్, రైట్ ప్రోటోకాల్ విల్ బీ అప్లైడ్ టు మేక్ ద పేషెంట్స్ ఫియర్ గో అవే. పేషెంట్స్ భయపడుతున్నారంటే కారణం ఇలానే అన్ఆథరైజ్డ్ పీపుల్. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు కైరోప్రాక్టిక్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఆథరైజ్డ్ అనుకుంటే మనం అనుకోలేము. ఓకే, వాళ్ళకి స్కిల్ తెలిసి ఉండొచ్చు, బట్ దే మే బీ ఆథరైజ్డ్ లీగలీ ఆర్ ఇల్లీగలీ, ఐ డోంట్ నో. బట్ ప్రతిదానికి ఒక చిన్న ప్రోగ్రామ్ అన్న చేసి ఉండాలి, ఒక డిప్లొమా ప్రోగ్రామ్ అన్న చేసి ఉంటే కనీసం వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రాక్టీస్ చేసుకోవచ్చు, కానీ బయటకి ప్రొజెక్ట్ చేసుకోలేరు. లైక్ మేము కైరోప్రాక్టిస్ అది ఇది అని చెప్పి. సో స్టార్టింగ్లో నాకు తెలియకుండా నేను కూడా కైరోప్రాక్టిక్ కొంచెం చిన్న కాన్సెప్ట్స్ నేర్చుకుని నేను కూడా కైరోప్రాక్టర్ అయిపోయాను అనుకున్నాను. బట్ నో, లేటర్ ఐ అండర్స్టూడ్ దట్ వీ హ్యావ్ టు డూ అ సర్టెన్ డిగ్రీ, సర్టెన్ డిప్లొమా ప్రోగ్రామ్స్. దెన్ వీఆర్ యాక్చువల్లీ ఇండియాలో కైరోప్రాక్టిక్ ఆథరైజ్డ్ బాడీ లేదండి. కాకపోతే 8 మంది కైరోప్రాక్టర్లు చెప్పేస్తున్నారు, కానీ ఆథరైజ్డ్ బాడీ వచ్చిన నెక్స్ట్ మినిట్ ద రియల్ కైరోప్రాక్టర్స్ ఓన్లీ విల్ రూల్ ద మెడికల్ ఇండస్ట్రీ. దట్ ఈస్ ద కాన్సెప్ట్ యాక్చువల్లీ. ఫియర్ అనేది ఎవరికైనా ఉంటుంది. ఆ ఫియర్ ఎవరు భయపడాలి అంటే రైట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ ఫియర్ అవసరం లేదు. అన్ఆథరైజ్డ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటేనే మీరు ఫియర్లో ఉండాలంతే. Like and subscribe Eagle Media Works.